యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ బ్యానర్ మీద బన్నీ వాసు అయితే నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను అల్లు అరవింద్ గారు సమర్పించి ఉన్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్రబృందం. ఈ సినిమా ముందుగా డిసెంబర్ నెలలో 2024లో రిలీజ్ చేస్తానని అంతా అనుకున్నారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ చేయాలనేసి అనుకున్నారు. కానీ సినిమాలు క్యూ కట్టి ఉండడంతో ఈ సినిమా ఫిబ్రవరి 7కు రిలీజ్ చేసేందుకైతే రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైనటువంటి 2 పాటలు సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేశాయి. తండేల్ సినిమాలో బుజ్జితెల్లి అనే పాట యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ అయితే రెడీ అవుతున్నారు. ఈ సినిమాలోని 3వ సింగిల్ను మేకర్స్ అయితే రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. హైలెస్సో హైలెస్సా అంటూ సాగే ఈ పాట మెలోడీగా రానుందని మేకర్స్ అయితే వెల్లడించారు. ఈ పాటను మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్తో పాటు అజజిష్ నాకాష్ అయితే ఆలపించారు. ఈ పాటను జనవరి 23వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అయితే తాజాగా వెల్లడించారు. తండేల్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అయితే సంగీతాన్ని అందిస్తున్నారు. దేవిశ్రీ ఈ చిత్రానికి చాట్ బాస్టర్ ఆల్బమ్ ఇచ్చారని, ఖచ్చితంగా సినిమా మ్యూజికల్ హిట్ అవుతుందని ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక రిలీజ్ కాబోయే పాట ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది, యూట్యూబ్లో ఎన్ని వందల మిలియన్స్ని రాబడుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో లవ్ అండ్ ఎమోషనల్ సీన్స్ పీక్స్లో ఉంటాయని, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి హృదయాన్ని ఎత్తుకునే విధంగా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తుంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందన్నది తెలియాలంటే ఫిబ్రవరి 7వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.